నేను మీ కొమ్మర్లు వీరబాబుని. అందరికీ నమస్కారం. 766 పాయింట్ అష్టైశ్వర్యం. భౌతికంగా మనిషికి సుఖశాంతులను, కీర్తి ప్రతిష్టలను కలిగించేవి అష్టైశ్వర్యం. ఈ అష్టైశ్వర్యములుంటే మనిషి హాయిగా, ఆనందంగా జీవితాంతం ఏ బాధ, ఏ కష్టం లేకుండా బతకవచ్చు. దాసీజనం సేవకులు ఆజ్ఞను పాటించేవారు. మనకి దాసీజనం అంటే మనకింత వెట్టి చాకిరీ పనులు, దాసీ పనులు ఇలా పనిచేసే వాళ్ళు ఉంటారు. 10 మంది, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది ఇలా ఎంతమంది వరకైనా ఉంటారు. అలాగ దాసీజనం కలిగి ఉన్నవారు అష్టైశ్వర్యం కలిగి ఉన్నట్లే. పుత్రులు సత్సంతానం, మంచి సంతానం, మంచి బిడ్డలు కలిగిన వారు కూడా అష్టైశ్వర్యం కలిగినట్లే. మిత్రులు ఏ ప్రయోజనం ఆశించక వెంట ఉండేవారు. మన వెంట ఉండే మిత్రులు, మన నుండి ఏ ప్రయోజనం ఆశించిన వారు ఉంటే అష్టైశ్వర్యం. బంధువు తల్లి, తండ్రి తరపు వారు, భార్యాపుత్రుల సంబంధికులు వీళ్ళందరూ ఉండటం మనకు అష్టైశ్వర్యం కదా. వాహనములు సౌఖ్యవంతమైన ప్రయాణానికి ఉపకరించినవి. బైకు, సైకిలు, కారు, విమానం, హెలికాప్టర్ ఇలా వాహనాలన్నీ మనకు లారీలు, బస్సులు ఇవన్నీ మనకుంటే అష్టైశ్వర్యం కలిగినట్టు. ధనము ఇతరులకు దానం ఇచ్చినా మిగిలినంత. ఇతరులకు 1 కోటి రూపాయలు ఇచ్చినా ఇంకా వేల కోట్లు మనకుంటే తరగని ఐశ్వర్యం. ఇంత ధనం ఉంటే మనకి అష్టైశ్వర్యం. దాన్ని ఏ సమయంలో అతిథి వచ్చినా వండి వార్చగలిగినంత సమృద్ధిగా ఉండటం. అంటే మినుములు, పప్పులు, బియ్యాలు ఒక పెద్ద గది నిండా ఎన్నో బస్తాలుంటే అవి ఎంత తీసినా తరగకపోతే అటువంటి సమృద్ధి పుష్కలం ఉంటే ఇటువంటివన్నీ కలిగి ఉండటమే అష్టైశ్వర్యం. మనకి ఏ లోటు ఉండదు. హాయిగా ఆనందంగా బతకొచ్చు. ఇవన్నీ అష్టైశ్వర్యాలు అందుకే కావాలంటారు ప్రతి ఒక్కరికి. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.